టీవీ24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. టీవీ24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. రండి సార్. ఓకే. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. కోరుకొండ పుర ప్రజలందరికీ కూడా అభివాదాలు తెలియజేసుకుంటున్నా. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు గారి అందరికీ కూడా అభివాదాలు తెలియజేసుకుంటూ ఈ సుబ్రహ్మణ్య సందర్భంగా శ్రీవల్లి దేవసేన సమేత పరిగుణమాకుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మనసారా అన్ని మతాలు కులాలు జాతులు తరపునుంచి భక్తిపూర్వకమైన ప్రణామాలు సమర్పించుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విశిష్టత ఏంటంటే చెన్నై ప్రజలు బాగా పూజించేవారు. నేను చిన్నప్పటి నుంచి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తున్న ఈ దైవం యొక్క విశిష్టత నాకు 2011 వరకు కూడా నిజంగా నాకు తెలియదు. ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే స్వామివారికి శ్రీవల్లి దేవస్థాన సమేత మయూర మాతృడిగా మనం కూర్చే స్వామివారి యొక్క గొప్ప విశిష్టత వివాహాలకు కానీ, సంతానానికి కానీ, గృహ ప్రవేశాలకు కానీ, ఉద్యోగాలకు కానీ, ధనాని కోసం కానీ ఆయన ఆశ్రయించిన వాళ్ళందరికీ కూడా పొంగు బంగారమైన ఆ 6 నెలల్లోనే మా పెద్దమ్మాయి వివాహం జరిగింది. ఇంకొక 6 నెలలు నేను ఆయన సేవించి సంవత్సరం సేవించగానే చిన్నమ్మాయి వివాహం జరిగింది. ఆ స్వామి వారి యొక్క కరుణాకటాక్షాలతోటి నా కూతురు ఇద్దరు కూడా ఎంతో వైభవంగా ఉండడమే కాకుండా నాకు వాడు కోరుకున్న విధంగా మా పెద్ద కూతురు నాకు 2 కొడుకులు కావాలని 2 కొడుకులు పుట్టారు. మా చిన్నమ్మాయి నాకు కొడుకు కూతురు కావాలనుకుంటే కొడుకు కూతురు పుట్టారు. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించిన వాళ్ళకి ఆ పరమాత్మ యొక్క కరుణాకటాక్షాలు ఎంత సమృద్ధిగా లభిస్తాయంటే ఎన్నో నిదర్శనాలు చూశారు. ఈ విధంగా అటువంటి మహాత్మౌడి షష్ఠి కార్యక్రమంలో నాకు కోరుకున్న గ్రామ పెద్దలు, నాకు తెలిసిన వాళ్ళు తెలియవాళ్ళు వాళ్ళకి కొత్తగా పరిచయం అయ్యి నన్ను ఎంతగా ఆదరించినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ కోరుకున్న గ్రామ ప్రజలకి, కామవరం గ్రామ ప్రజలకి, పశ్చిమ గోదావరిలో ఉన్న ప్రజలకి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కుటుంబంలో నన్ను కూడా ఒక కుటుంబాల మనిషిగా నన్ను ఆదరిస్తూ ఈ గ్రామంలో కూడా దైవ కార్యక్రమాన్ని సేవ చేయడానికి నాకు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారు. రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి నా కాలేజీ స్నేహితులైనటువంటి పచ్చని రమణ ద్వారా పరిచయం అయ్యి అమ్మవారికి యొక్క సేవ చేసుకోవడానికి, అలాగే కాపురం గ్రామస్తులైనటువంటి పాసాలపుడి అలాగే శివాలయానికి సంబంధించిన భక్తులు పెద్దలు అది దాడు రాంబాబు గారు కానీ, అలాగే చంద్రబాబు గారు ఎవరు ఉన్నారు, చిన్నారాయణ గారు ఉన్నారు, ఆయన కానీ నన్ను చాలా ఆదరిస్తూ అక్కడ కూడా ఆ స్వామి వారి సేవా కార్యక్రమం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పశ్చిమ గోదావరిలో కూడా రామాలయంలో నాకు అవకాశం కల్పించారు. ఇలా ప్రతి దేవాలయంలో కూడా స్వామివారి సేవ చేసుకోవడానికి నాకు అవకాశాలు కల్పిస్తూ ఈ సుబ్రహ్మణ్య షష్ఠికి మన గణేష్ గారి ఆధ్వర్యంలో అలాగే కట్నం చలంగారు కూడా నన్ను చాలాసార్లు కలవడం జరిగింది. ఎవరైతే పెద్దలు పేరు చెప్పలేకపోయినా మీ అందరికీ ప్రత్యేకమైన అభివాదాలు తెలియజేసుకుంటూ స్వామి వారికి ఆలయం పూర్తయ్యే లోపల నేను ఆయన సంకల్పంతో ఒక ప్రత్యేకమైన వస్తువుని ఆయనకి తయారు చేయడానికి భారీ ఎత్తున మనసును సంకల్పించుకున్నాను. దాని తర్వాత ముఖ్యంగా మన గణేష్ గారు సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో వారు నాకు చిన్న ప్రపోజల్ చెప్పారు. నాకు చాలా రోజులుగా ఒక ఆవేదన ఉంది. నేను లక్ష్మీనరసింహస్వామి వారికి ఏం చేయలేకపోతున్నానని చుట్టుపక్కల గ్రామాల్లో అన్ని చోట్ల కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను. లక్ష్మీనరసింహస్వామి వారికి ఏం చేయలేకపోతున్న ఆవేదన ఉండేది. ఆ స్వామి వారు పరమ దయాడు, నా బాధ అర్థం చేసుకున్నారేమో తెలియదు. మన సర్పంచ్ గారి ప్రజల్లో దూరి నాకు అక్కడ పద్ది తీస్తే 40,000, 10,000 60,000 అవుతుందండి, స్వామివారికి ఏమన్నా మీరు చేయించగలరంటే నేను ఉండే మాట చెప్పాను.
అది ఎంత ఖర్చు అయినా 10 లక్షలైనా 15 లక్షలైనా మీరు విరాళం ఒక 50,000 వచ్చిందంటే 11,50,000 ఇస్తాను, లేదా 3 లక్షలు వచ్చిందంటే నేను 8 లక్షలు ఇస్తాను అని చెప్పడం జరిగింది. కానీ ఆయన బడ్జెట్ తీసుకుని వచ్చి 4,50,000 అండి సర్పంచ్ గారు, ఎంత 3,70,000 అంటే దగ్గర దగ్గర 4 లక్షల రూపాయలు అని చెప్పారు. 4 లక్షల రూపాయలకి అని మొత్తం ఏది పెట్టుకుంటారని చెప్పారు. మీరు ఎటువంటి విరాళాలు సేకరించవలసిన అవసరం లేదు. లక్ష్మీ నరసింహస్వామి ఆ పందిరి వేయడానికి మీరు ఆ చక్కగా మీరు ఎంత ఖర్చు అయితే అంతా సావకాశంగా ప్రశాంతంగా ఖర్చులు వెనకాడకుండా స్వామివారి యొక్క సేవకి ఆ పందిరి నిర్మించే శాశ్వత ప్రాతిపదికన పందిరి నిర్మించమని వారికి చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా మొట్టమొదటి దానిలో భాగంగా 4 లక్షల గాను మొట్టమొదటిగా వారికి 1,00,000 రూపాయలు పెట్టి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. వారి పని మొదలుపెట్టి ఎప్పుడు పంపించమంటే అప్పుడు వారికి ధన రూపంలో కానీ చెక్ రూపంలో కానీ వారికి మిగతా 3 లక్షల రూపాయలు మొత్తం చేయడం జరుగుతుంది. సార్ అయిపోయిన వారం రోజుల్లో మీ 1,00,000 రూపాయలు అయిపోయిందంటే 2 రోజుల ముందే చెప్తే ఇంకో 3 లక్షలు కూడా అరేంజ్ చేసేస్తారు. సో ఇది మీకు లక్ష్మీ నరసింహస్వామికి దానికి సంబంధించిన చేయడం జరిగిందమ్మా. చాలా ధన్యవాదాలు. మీ అందరికీ వరుస ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు చెప్పినట్టుగా మీకు ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.